అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హెరిటేజ్ పైన తీవ్ర దుమారం రేగుతోందండి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్న సామెత ఊరికే పుట్టలేదండి. ఎరక్కపోయి వచ్చాము, ఇరుక్కుపోయాము అని చెప్పేసి అవతల వాళ్ళ పైన వాళ్ళ మత విశ్వాసాల్ని బూచిగా చూపించి మనం ప్రజల్లో హిందూ మతంపై ఒక రకమైన ఏదో భావాన్ని పెంపొందించాలి, రెచ్చగొట్టాలి, అలా హిందూయిజాన్ని రాజకీయాల కోసం వాడుకోవాలని చంద్రబాబు పన్నిన కుట్ర బ్యాక్ ఫైర్ అయిందండి. విపిల్ జైన్, పుమిల్ జైన్ హిందువులు, అక్కడ సిట్లో ఉన్న 36 మంది హిందువులు, వాళ్ళు ధనాశతోనో ఇంకోటో అది సిట్టు తెలుస్తుంది, కోర్టు తెలుస్తుంది. వాళ్ళు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మత విశ్వాసాల్ని బూచిగా చూపించి మనం లాభపడదామని చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడడం హేయమైన, అత్యంత దారుణమైన, పాశవికమైన చర్య అండి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా అసలు ఏ ఆధారాలు లేకోకుండా ఏదో ఒక రిపోర్ట్ వచ్చింది కదా, ఏం రిపోర్ట్ వస్తే నువ్వు దాన్ని ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వచ్చి మాట్లాడొచ్చు కదండి. మాట్లాడొచ్చు, అవునా కదా? మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కింద కామెంట్ సెక్షన్ రాయండి, మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నీకు ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ వచ్చింది, ఓకే. ఒక రిపోర్టుతోనే అంత పెద్ద అబాండాలు ఎట్లా మోపుతారు? అది కూడా అబాండాలు ఎక్కడ మోపారు? కల్తీ ఉంది, దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద డైరెక్ట్ అటాక్. వీళ్ళు అన్న ప్రసాదాలని కలుషితం చేశారు, నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక రాజకీయ మీటింగ్లో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అది దారుణం, అవునా కాదండి? మీరు గుండెల మీద చేసుకుని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు ఆయన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, వారు ముఖ్యమంత్రులు, వారు ఏం కావాలన్నా చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టచ్చు, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయొచ్చు, ఇన్ని చేయొచ్చు. చేసి ఇది మనం దేవుడి కోసం చేస్తున్నాం, ఇందులో రాజకీయాలు వద్దు, మనం అందరం కలిసికట్టుగా చేద్దాము, తప్పు ఎవడు చేసినా, టీడీపీ వాడు చేసినా, జనసేన వాడు చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా శిక్షిద్దాం, మన దేవుడి ప్రసాదాలలో నాణ్యత పెంచుదామని చెప్తే ఎంత హుందాగా ఉండేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిపినారని మాట డైరెక్ట్. ఇప్పటికీ కూడా అండి నిస్సిగ్గుగా పెయిడ్ మీడియాతో పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి ఇంకా ఇప్పటికీ కూడా యాసిడ్, స్లర్రీ, లబ్సా, అది కలిసింది, ఇది కలిసింది, ఫినాయిల్ కలిసింది, జంతు కొవ్వు, జంతు కలేబరాలు, జంతు తోకలు, జంతు చర్మాలు కలిసినాయని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యం ఉంటుంది. ప్రజలు అసహించుకున్నారు. భక్తులు అయితే ఇంకా సాల్పోరన్న ఆయన, నువ్వు డ్రామా తెలిసిపోయింది, నీ డ్రామా ఇంక పోండ్రా బాబు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళని అసహించుకుంటున్నారు. హెరిటేజ్ కొత్త డ్రామా. నాకు సంతోషంగా అనిపించేది ఏంటంటే అండి, ఎప్పుడు చూడని కొత్త వాళ్ళు కూడా ఈరోజు బయటికి వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సోదరుడు అద్భుతంగా మాట్లాడారండి. ఈ సోదరుడి పేరు నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చూశాను. ట్విట్టర్లో ఎవరో ఈ పోస్ట్ పెడితే నాకు వీడియో చేయాలనిపించింది. అంటే ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నారో అన్నది నేను చూపిస్తున్నానండి. అండ్ ఆల్సో చాలా చక్కగా మాట్లాడాడు. అంటే ఎక్కడ కూడా ఏదో విమర్శ అంటే విమర్శ కోసం విమర్శని కాకుండా, అసభ్య పదజాలాలు లేకోకుండా, వాస్తవాలు చెబుతూ, ఆధారాలు చూపిస్తూ చాలా చక్కగా మాట్లాడాడు ఈ సోదరుడు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వినండి. కల్తీ వ్యవహారంలో హెరిటేజ్ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. హెరిటేజ్ స్టాక్ ప్రైస్ మీద చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపించింది. ఫిబ్రవరి 9న హెరిటేజ్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 382 రూపాయలు ఉండే. 4 రోజులలో అంటే ఫిబ్రవరి 13కి స్టాక్ ప్రైస్ వచ్చేసి 350 పడిపోయింది. ఓవరాల్ మార్కెట్ క్యాప్ చూసుకున్నా కానీ దాదాపు ఒక 252 కోట్ల రూపాయలు నష్టపోయింది హెరిటేజ్. సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే అసెంబ్లీలో ఇది చాలా సెన్సిటివ్ విషయం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని చెప్తున్నారు. కానీ అసలు ఈ విషయాన్ని మొదలుపెట్టింది, మాట్లాడింది సిబిఎన్ గారు 2024లో. రీసెంట్గా మాట్లాడుతూ కూడా అసలు గీ సప్లై చేసిన దాంట్లో టాయిలెట్స్ వాడే కెమికల్స్ కలిపినారని చెప్పి కూడా క్లెయిమ్ చేసినారు. ఎంత మాట్లాడినారు, కానీ ఇప్పుడు వాళ్ళ బిజినెస్కి లాస్ వచ్చేసరికి ఇది చాలా సెన్సిటివ్ విషయం అని గుర్తొచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు తన వరకు వస్తే ఆ నొప్పి తెలియదు అని చెప్పేసి ఒకటండి, నేను ఈ విషయం మళ్ళీ చెప్తాను. దేవుడు అంటే అందరికీ భయము, భక్తి ఉంటుంది, పాపభీతి ఉంటుంది. ఎవరు కూడా అండి ఇప్పుడు దాంట్లో ఏదైనా జంతు కొవ్వో లేకపోతే కలిపి నేను సునకానందం పొందుతా అనుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన వేలు ఎక్కుపెట్టి చూపించారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అండి, నేను చెప్తున్నాను కదా, అందరూ బాగుండాలి అని చెప్పే గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అయినా కానీ అప్పుడు వైజాగ్లో ఒక విగ్రహాన్ని కూల్చితే బొట్టు పెట్టి జై శ్రీరామ్ అన్నాడు, తరువాత నమో వెంకటేశాయ అంటాడు. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు. కానీ ప్రతి చోట అండి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడిపై ఉన్నంత నమ్మకం నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి ఉండదు. ప్రతి చోట పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారని ఎన్ని వందల సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ ప్రపంచంలో భయపడేది ఎవరికి అంటే అది భగవంతుడికి. అంత గౌరవం దేవుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
ఏదో జంతు కొవ్వులు అవి ఇవి కలపమని చెప్తారండి. డైరెక్ట్ ఆ రోజు చంద్రబాబు గారు సెప్టెంబర్ 18 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి ఇప్పటికి కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు, నెయ్యే లేదు, లేకపోతే పాలే లేని నెయ్యి అది ఇది అంటున్నారు. విపిల్ జైన్, పొమ్మిన్ జైన్ అనే వాళ్ళు షిర్డీ సాయిబాబా గుడికి కూడా 318 రూపాయలతో నకిలీ నెయ్యి సప్లై చేశారని ఈనాడు వాళ్ళే రాశారండి. మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి మహారాష్ట్రలో. ఇప్పుడు ఎవడో ఒకడు డబ్బు ఆశతో చేస్తే దానికి ఏందండి వీళ్ళు చెప్పే వక్రభాష్యము? హిందూ మతానికి ఏదో ఇబ్బంది కలుగుతుంది, హిందూ మతాన్ని తొక్కిపడేయాలని చూస్తున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతినే సప్లై చేసినోడు హిందువే, ఇక్కడ టీటీడీలో పనిచేసే వాళ్ళు హిందువులే, ఆ 36 మంది పేర్లు హిందువులవే సిట్లో. ఇంకా ఎవరండి హిందూ మతాన్ని ఏదో చేయాలని చేసింది ఎవరు? రాజకీయ రంగు పులమడమంత దౌర్భాగ్యపు పరిస్థితి ఇంకోటి ఉండదండి. దేవుడికి రాజకీయాలకు ఏంటండి సంబంధం? ఏంటి సంబంధం? నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఎవరెవరు డబ్బు ఆశతో ఇది చేసినారో వాళ్ళను ఉరిదీయండి, అరెస్ట్ చేయండి, చట్ట ప్రకారం ఏం శిక్షించాలో శిక్షించండి. రాజకీయాలు మాట్లాడడం దేనికండి? ఇప్పుడు హెరిటేజ్ గురించి మాట్లాడితేనే ప్రజలు కూడా నమ్ముతున్నారు. హెరిటేజ్కి ఇందాపూర్కి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు కాబట్టి హెరిటేజ్ షేర్లు పడిపోయాయి. ఆ సోదరుడు చెప్పినట్టు అలా పడిపోవడం మొదలు పెడితేనే చంద్రబాబు నాయుడు విక్టింగ్ కార్డు ప్లే చేశాడు, సింపతి కోసం ట్రై చేశాడు. ఇది సున్నితమైన అంశము, హెరిటేజ్కు మాకు ఏం సంబంధం అండి, అంటే హెరిటేజ్కు తిరుమల లడ్డూకు ఏం సంబంధం అండి అని చెప్పేసి ఇంకా ఒక రకమైన ఏడుపు ముఖం పెట్టి, అంటే ప్రజల దగ్గర నుంచి సింపతి రావాలంట. మరి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు జంతు కలేబరాలు, జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, జంతు చర్మాలు, జంతు తోకలు ఇవన్నీ కలిపినారని మాట్లాడినారే. ఇంకా ఆ ఆర్తనాదాల మూర్తి అయితే ఒక స్టెప్ ముందుకెళ్ళి యాసిడ్ స్లరీ, లబ్సా, ఫినాయిల్, హార్పిక్ కలిపినారని మాట్లాడతారే. భక్తులు అంటే భక్తుల మనోభావాలంటే వీళ్ళకు రాజకీయాల కోసం వాడుకోవడానికి ఒక ఆట వస్తువులా అండి? ఆట వస్తువులా? సిట్టు రిపోర్టు క్లియర్గా ఇచ్చి 36 మంది పేర్లు రాసి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధం లేదని చెప్పేసి, విపిల్ జైన్, పొమ్మిల్ జైన్ ఎవరో వాళ్ళు ఏదో చేసినారని చెప్పేసి ఇంత చెప్పిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని మాట్లాడతారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందండి, ఇంతకంటే రాజకీయానికి వాడుకోవడం కదా. ఎప్పుడైతే హెరిటేజ్ మీదకి సబ్జెక్టు వెళ్ళిపోయిందో ఇంకా అంతే. సింపతి, విక్టిమ్ కార్డ్, మాకేం సంబంధం? అసలు ఆశ్చర్యం వేస్తుందండి. హెరిటేజ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అచ్చెన్నాయుడు మాట్లాడతాడు అసెంబ్లీలో, బయట ప్రెస్ మీట్లో వంగల్పూడి అనిత మాట్లాడుతుంది, TV5 నాయుడు మాట్లాడతాడు, ఎవరు టీటీడీ చైర్మన్. హెరిటేజ్ గురించి వీళ్ళకి ఎందుకండి అంత ప్రేమ? ఎందుకు వీళ్ళకి అంత ప్రేమ? భయపడుతున్నారు షేర్ వాల్యూ పడిపోతుందని. కానీ సోదరుడు చాలా చాలా చక్కగా చెప్పాడండి. ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే హెరిటేజ్ షేర్లు పడుతున్నాయో అప్పుడు ఇంకా సింపతి కార్డు చంద్రబాబు నాయుడు. నేను ఆ రోజు కూడా ట్వీట్ చేసి ఆ రోజు కూడా చెప్పే మీకు, ఇంకా సింపతి డ్రామాలు ఆడతారు అని. అంటే మీ దాకా వస్తే సింపతి, అవతల వాళ్ళ మీద బుడదలడానికి మాత్రం వెనక ముందు ఆలోచించుకోకుండా నోటికి వచ్చినట్టు వాగడం. అంతే కదండి తెలుగుదేశం వాళ్ళు చేసేది. ప్రజల్ని ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం. మనం ఇంతవరకు అండి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో మనం ఇంతవరకు ఏం చెప్పాము అవన్నీ కూడా భక్తితో, గౌరవంతో మనము ఇది జరుగుతుంది అని చెప్పాము తప్పితే అవతల వాళ్ళని బురద చల్లడానికి మనం ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు అన్నట్లు ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదంటే ఓకే ఫైన్. నెయ్యి సప్లై చేసిన దాంట్లో పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదా అన్నది సిట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే తెలిసిపోద్ది. లేదనుకో లేదని చెప్దాంలే, మనకేం పోతుంది చెప్పండి. హెరిటేజ్కు ఇందాపూర్కు సంబంధం లేదంటేనే చెప్దాంలే. కానీ ప్రస్తుతానికి వాళ్ళ వెబ్సైట్లో పేర్లు ఉన్నాయి, ఆ విషయాన్ని మనం ప్రస్తావించాం. హెరిటేజ్ వాళ్ళు తప్పు చేశారు, హెరిటేజ్ వాళ్ళు ఇది చేశారని మనం ఎక్కడ అనలేదు. అలాగే గూగుల్లో కూడా నారా లోకేష్కు సంబంధం లేదని మనం చెప్పాము, కానీ వాళ్ళు మాత్రం గూగుల్ తెచ్చింది నారా లోకేష్ అంటారు.